జై శ్రీరామ్. నేను మీ లైఫ్ కోచ్ మూర్తి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక బేసిక్ ప్రోగ్రామ్ చేయండి అని కొంతమంది అడుగుతున్నారు. మాకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అక్కడ ఇక్కడ విన్నామండి, మాకు సరిగ్గా అర్థం కావడం లేదు, చాలా తప్పులు చేస్తున్నాం, కరెక్ట్గా ఏమన్నా చెప్పగలరా అని అడుగుతున్నారు. దానికోసం లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఒక బేసిక్ ప్రోగ్రామ్, ఏమీ తెలియని వాళ్ళకి, లేకపోతే తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి, జీరో నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి చెప్పే ప్రయత్నం చేయడం కోసం వచ్చిన కోర్స్ ఒకటి డిజైన్ చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంతవరకు వినని వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రాం చెప్పాలి అని నా ఉద్దేశం. అంటే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇటువంటి కాన్సెప్ట్స్ నమ్మము అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ నమ్మకపోవడం ఏంటి, మనం కొద్దిగా ఆలోచించాలి. ఇది ప్యూర్ సైన్స్. ఇందులో సైంటిఫిక్ ఎలిమెంటు ఏంటో జనాలకు తెలియక మేము నమ్మము అని అంటున్నారు. నమ్మకపోవడానికి ఇది బ్లాక్ మ్యాజిక్ లాంటి సబ్జెక్ట్ కాదు, ప్యూర్ సైకాలజీ, ప్యూర్ సైన్స్. సరే, దీనికి ఆరిజిన్ ఎలా వచ్చిందో చెప్తాను ఒక్క నిమిషం. అందరూ సమాజంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి, గోల్స్ అచీవ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని అందరూ కోరుకుంటాం. కానీ కొంతమందే సక్సెస్ అవుతారు, అందరూ సక్సెస్ అవ్వరు. ఏంటి కారణం అనేది మనకెప్పుడు ఒకప్పుడు ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ ప్రశ్న 1970s ఇద్దరికి వచ్చింది, రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్. ఈ ఇద్దరికి వస్తే వీళ్ళు ప్రపంచమంతా తిరిగి కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసి సక్సెస్ అయిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని మొత్తం మాట్లాడి వాళ్ళు మొత్తానికి తేల్చింది ఏమిటంటే, మనం సహజంగా ఏమనుకుంటాం, ఒక క్రికెటరు అతను బాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చెప్తారు మీరు, బాగా ఆడాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, తెల్లవారులు వేయాలి, ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి, అటువంటి వాళ్ళతో కలుస్తూ ఉండాలి, ఇటువంటివన్నీ మనం చెప్తాం. కానీ వీళ్ళు ఏం తేల్చారంటే, ఏ ఫీల్డ్లో అయినా సరే, బిజినెస్ కానీ, ఎంప్లాయీ కానీ, ఎవరైనా సరే సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, వాళ్ళ యొక్క మైండ్లో ఏ విధంగా ప్రోగ్రామ్ చేయబడిందో అది డిసైడ్ చేస్తుంది మన సక్సెస్ ఫెయిల్ అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ ఏ విధంగా ప్రోగ్రామ్ చేయబడింది. కొంతమంది డబ్బును తేలిగ్గా ఆకర్షిస్తారు, సంపాదిస్తారు. కొంతమంది ఎంత కష్టపడినా డబ్బును సంపాదించలేరు. మరి ఏమిటి తేడా అంటే, మన మైండ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మీద సీక్రెట్ అనే బుక్, ఈ సీక్రెట్ అనే బుక్ ద్వారా చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ పరిచయం అయింది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం సీక్రెట్ అనే బుక్ నుంచి తెలిసినటువంటి, లేకుంటే రోండాబిన్ కనిపెట్టినటువంటి విషయమేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. సనాతన ధర్మంలో కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాన్సెప్టు లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్లో బేసిక్గా ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే, మనము ఏదైతే ఆలోచన చేస్తామో అదే మనం అవుతాం, అదే మనకు ప్రాప్తిస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న బేసిక్ ప్రిన్సిపల్. యద్భావం తద్భవతి అంటే అదే. ఇది యోగ వాసిష్టంలో చెప్పినటువంటి విషయం. అంతేకాకుండా యోగ వాసిష్టంలో ఇంకొక మాట కూడా చెప్పారు, యదా దృష్టి తదా సృష్టి అని చెప్పారు. అంటే మన దృష్టి దేని మీద ఉంటుందో దాన్నే మనం సృష్టిస్తూ ఉంటాము అని చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పి కూడా అదే, మన ఫోకస్ దేని మీద ఉంటే అదే మన జీవితంలో వస్తూ ఉంటుందని చెప్పారు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొత్తగా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏం కాదు, ఎప్పటి నుంచో సనాతనంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. మనం సరిగ్గా అర్థం చేసుకొని మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే, మనకు స్ట్రగ్లింగ్ తగ్గుతుంది. గుడ్డిగా కష్టపడాల్సిన అవసరం లేకుండా, అలాగని పూర్తి కష్టపడకుండా తేలిగ్గా వచ్చేస్తుందని కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. కష్టపడకుండా తేలిగ్గా ఏమీ రాదు, మనం పని చేయాలి, కష్టపడాలి. ఆ కష్టపడే పద్ధతి వేరు. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసుకున్నప్పుడు మనకు 10 times ఫాస్టర్గా రిజల్ట్ వస్తుంది. కొంచెం అంత హార్డ్ వర్క్ లేకుండా చాలా తేలిగ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక ఎంప్లాయీ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక స్టూడెంట్ కానీ, ఏ జాబ్లో ఉన్నా, ఎటువంటి బిజినెస్లో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ చాలా చాలా అవసరం. అందరూ రిజల్ట్ రావాలని కోరుకుంటున్నారుగా, మరి దానికి ప్రాసెస్ అర్థం చేసుకోకపోతే ఎలాగా? కాబట్టి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, మీరు ఊహించండి, కలలు కనండి, మీ యొక్క గోల్స్ సాకారం చేసుకోండి అని చెప్పారు. ఆయన ఏమైనా తప్పు చెప్పాడా? కాబట్టి విజువలైజేషన్ గురించి మనం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే, విజువలైజ్ చేయండి, మీ గోల్స్ మీకు ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్తున్నాం. కాబట్టి విజువలైజేషన్ అనేది, అఫర్మేషన్ అనేది చాలా సైంటిఫిక్ ప్రాక్టీసెస్. ఇందులో ఎటువంటి చాదస్తం ఏమీ లేదు. కాకపోతే మనము ప్రాసెస్ని నమ్మాలి, నమ్మి మనం ప్రాక్టీస్ చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా
అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, మనము చూద్దాం, ట్రై చేద్దాం, మన జాబ్కి బిజినెస్కి అప్లై చేసుకుందాం అనుకుంటే నేను బేసిక్ ప్రోగ్రామ్ ఒకటి బిగినర్స్ కోసం ఒకటి డిజైన్ చేయని చెప్పాను ఇందాక. దీని డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఓ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కేవలం 96 రూపాయలకు మాత్రమే. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయకూడదు కాబట్టి మినిమం ఛార్జ్ ఏమైనా పెట్టాలి కాబట్టి 96 రూపాయలు పెట్టడం జరిగింది. 96 రూపాయలతో నవంబర్ 16న 8 PM గంటన్నర పాటు ఈ క్లాస్ ఉంటుంది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ బాగా తెలిసిన వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటే, కనీసం కొత్త వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఫార్వర్డ్ చేయకపోయినా పర్లా, కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి ఆ లింక్నైనా సరే ఫార్వర్డ్ చేయండి. దాని ద్వారా మీరు కనీసం ఒక వ్యక్తికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ని పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. జీవితంలో ఒకసారి పరిచయం చేస్తే వాళ్ళు దాని ద్వారా ఎన్ని ఫలితాలు పొందినా మనకు కూడా ఆ పుణ్యం ఎంతో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఆ లింక్నైనా సరే ఫార్వర్డ్ చేయండి, ఆ క్లాస్ అటెండ్ అయ్యే విధంగా చేయండి. శుభం.